తను అందరికీ తోడుగా ఉంటుంది, కానీ తనకి ఎవరు తోడు? హాయ్, ఐఎమ్ పార్వతి, ఉమెన్ ఎమోషనల్ కంపానియన్. ప్రతి మహిళ ఇంట్లో అందరికీ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఒక భార్యగా, ఒక కోడలిగా, ఒక అమ్మగా, ఒక మరదలిగా, ఒక వదినగా అన్ని రోల్స్లో బిజీ అయిపోతుంది. కానీ తనని ఎవరూ అడగరు నీ మనసులో ఏముంది అని. ఒకవేళ తను ఓపెన్ అప్ అయ్యి తన ఎమోషన్స్ని చెప్తుంటే మధ్యలోనే కట్ చేస్తారు. ఓ ఇది అందరికీ ఉండే ప్రాబ్లమ్సే, దానికి అంత ఎమోషన్స్ అవ్వకు అంటారు. ఇంకా తనని హేళన చేస్తారు. నీకు ఇప్పుడు ఇచ్చిందే చాలా ఎక్కువ, దానికే థ్యాంక్స్ చెప్పుకో దేవుడికి అని. అలా తనని జడ్జ్ చేయడం వల్ల తను షేర్ చేయడం ఆపేస్తుంది. మనసులోనే అన్నీ దిగమింగుకుంటుంది. తన ఎమోషన్స్ని వినేవారు ఎవరూ లేరు అని. బయటికి నవ్వుతూ కనిపిస్తుంది, కానీ ఎన్నో రాత్రులు ఏడుస్తూ ఉంటుంది. తను కనపడుతుంది, కానీ వినిపించడం ఆపేస్తుంది. ఒకవేళ తన ఎమోషన్స్ని మనస్ఫూర్తిగా విని అర్థం చేసుకునే వారుంటే, నీవు ఒంటరివి కాదు అని తనకి తోడుగా ఉండేవారు ఉంటే, తనని ఎటువంటి జడ్జిమెంట్స్ లేకుండా, అడ్వైజెస్ ఇవ్వకుండా, తన మాటలని మధ్యలో ఆపకుండా, తన మనసులోని బాధని ప్రశాంతంగా చెప్పుకునే చోటు గనక తనకి ఉండి ఉంటే, తన మనసు ఎంతో తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. తనని తను తిరిగి వెనక్కి తెచ్చుకుంటుంది. తను ఎంతో శక్తివంతంగా తన ఇన్నర్ బ్యూటీతో తను స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఏం మాట్లాడినా నేను మనస్ఫూర్తిగా ప్రేమతో ఓర్పుగా వింటాను. మీరు మౌనంగా ఉన్నప్పుడు మీకు తోడుగా ఉంటాను. మీరు ఏడిస్తే అర్థం చేసుకుంటాను. మీ నవ్వులో నేను సగభాగం పంచుకుంటాను. నేను ఒక కౌన్సిలర్ని కాదు, ఒక థెరపిస్ట్ని కాదు, కానీ ఒక మంచి లిజనర్ని, ఒక సోల్ఫుల్ కంపానియన్ని. మీ మనసు బాధగా ఉన్నప్పుడు, మనస్ఫూర్తిగా వినేవారు కావాలి అనుకున్నప్పుడు నాకు ఒక మెసేజ్ చేయండి. మీ మాటల్ని వినడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను. మనం కలిసి ప్రయాణం చేద్దాం. మీ మనసులోని బాధల్ని, ఆ జ్ఞాపకాలని బయటకు తీసి మిమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ఉండేలాగా, ప్రశాంతంగా ఉండేలాగా ప్రయత్నిద్దాం.